నమస్తే అండి. నా పేరు డాక్టర్ నిఖితా రెడ్డి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవానీ దీప్తి, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, కిమ్స్ గచ్చిబౌలి హాస్పిటల్. సో ఇవాళ మనము డాక్టర్ భవానీ దీప్తి తోటి అసలు పుట్టిన బేబీస్లో సడన్గా నోస్ బ్లాక్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, సో దానికి అసలు ఏం చేయాలి, మీరు ఇంట్లో ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, లేదా హాస్పిటల్కి ఎప్పుడు రావాలి అనే దాని గురించి మాట్లాడతాం. సో ఫస్ట్గా డాక్టర్ భవానీ, ఇప్పుడు పుట్టిన బేబీస్లో నార్మల్గా మదర్ సర్టన్ ఐటమ్స్ తీసుకున్న వల్లనే బేబీకి ఆ కోల్డ్ అవి వస్తాయి అంటూ ఉంటారు. దాని గురించి చెప్పగలుగురా? మదర్ తీసుకునే ఫుడ్ వల్ల యూజువల్గా అయితే బిడ్డకి జలుబు రావడం అనేది అయితే ఉండదండి. మదర్కి వేడి చేసిన బేబీకి జలుబు రావడం కానీ, లేకపోతే మదర్ తీసుకునే ఫుడ్ వల్ల బేబీకి జలుబు రావడం అనేది కానీ యాక్చువల్గా అయితే నిజం కాదు. మదర్కి పథ్యం పెట్టాల్సిన అవసరం అయితే లేదు. తను కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా, బత్తాయికాయలు, దానిమ్మకాయలు అన్నీ తినొచ్చు, సీతాఫలం తినొచ్చు, బనానా అంటే అట్టిపండు తినొచ్చు, పప్పాయ కూడా తినొచ్చు. దానివల్ల బేబీకి జలుబు రావడం కానీ, కడుపులో వేడి చేయడం కానీ అట్లాంటివి ఏమీ జరిగే అవకాశం లేదండి. చాలామంది పెరుగు కూడా ఇవ్వరు, చల్లతనం వల్ల బేబీకి కోల్డ్ వస్తుంది అని. పెరుగు కూడా నిజానికి పెరుగులో ఉండేది చాలా మంచి బ్యాక్టీరియా అండి. అది కడుపుకి చాలా చలవ అంటారు, మంచి చేస్తుంది. అరుగుదల ప్రాబ్లమ్స్ వచ్చినా, గ్యాస్ అనేది కూడా రాకుండా పెరుగు తల్లికి దాని ద్వారా బిడ్డకు కూడా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు కాకుండా పెద్ద పిల్లల్లో కూడా చలికాలంలో చాలామంది తల్లిదండ్రులు పెద్ద పిల్లలకు కూడా పెరుగు ఇవ్వరు. ఎందుకు అని అంటే జలుబు వస్తుందనో, లేకపోతే తెమడ పడుతుంది పిల్లలకి అనో. కానీ యాక్చువల్లీ అది నిజం కాదండి. పెరుగులో కానీ, అంటే కర్డ్ కానీ, యోగర్ట్లో కానీ చాలా మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవన్నీ పొట్టకి చాలా మంచిది. అది తినడం వల్ల, తల్లి పెరుగు తీసుకోవడం వల్ల బిడ్డ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడే అవకాశం లేదండి. సో ఇప్పుడు వాళ్ళకి స్టిఫీ నోస్ ఉంది అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నా డ్రాప్స్ వాడటం కానీ ఏమన్నా చేయొచ్చా? ఈ చలికాలంలో యాక్చువల్గా చూసుకుంటేనండి, ఈ ముక్కు దిబ్బడ చిన్న పిల్లలకి, ఎస్పెషల్లీ పాలు తాగే పిల్లలకి ముక్కు మూసుకుపోవడము, దానివల్ల నిద్రపోయినప్పుడు సౌండ్ రావటము, పాలు తాగేటప్పుడు కొద్దిపాటి ఇబ్బంది అనేది అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లంతో చాలామంది తల్లిదండ్రులు వస్తున్నారు కూడా. సో ఇది ఏంటంటే, ఇది అంతా కూడా చలికాలం వల్ల వచ్చిన ప్రాబ్లం. అండ్ పాలు తాగే పిల్లల్లో కూడా కొద్దిగా వేరే పెద్ద పిల్లలతో కంపేర్ చేసుకుంటే వీళ్ళలో ఎక్కువ వచ్చే శాతం ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఎట్లా ముగ్గు దిబ్బడ ఎట్లా ఉంటుందో పొద్దున వీళ్ళకి కూడా అట్లాగే ఉంటుంది. కాకపోతే డ్రాప్స్ అనేవి, ప్లెయిన్ సెలైన్ నేసల్ డ్రాప్స్ అనేవి ఇంట్లో పెట్టుకుని తలకాయ కొంచెం, అంటే చిన్న అనేది ఏదైతే ఉందో అది కొంచెం పైకి లేపి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క ముక్కులో వేసేసి ఒక అరగంట తర్వాత గ్యాప్ ఇచ్చి ఫీడ్ ఇచ్చేస్తే తను బిడ్డ ఎవరైతే ఉన్నారో పాలు శుభ్రంగా కంఫర్టబుల్గా తాగుతారు. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి, ఎప్పుడు హాస్పిటల్కి రావాలి, ఇంట్లో ఎంతవరకు మనం చూసుకోవచ్చు, హాస్పిటల్కి బిడ్డను ఎప్పుడు పీడియాట్రిషియన్కి తీసుకురావాలి అనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, బేబీ ఆయాస పడకుండా కంఫర్టబుల్గా నిద్రపోతున్నా, పాలు చక్కగా తాగుతున్నా, జ్వరం ఏమీ లేకుండా, దగ్గు వాంతులు లేకుండా ఉన్నా, తర్వాత డయేరియా అంటే మోషన్ ఎక్కువ సార్లు పోవడం, ఆ కలర్ కానీ, వాసన కానీ, కన్సిస్టెన్సీ కానీ, అంటే నీళ్ళుగా పోవడం, లేకపోతే వాసన రావడం, కలర్ ఎల్లో నుంచి గ్రీన్గా టర్న్ అయిపోవడం, అట్లా ఏదన్నా ఉన్నప్పుడు మట్టుకే డాక్టర్ దగ్గరికి రావాలండి. బేబీ డల్గా లేకుండా యాక్టివ్గా ఉన్నా, పాలు మంచిగా తాగుతున్నా కూడా ఇంట్లోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా నిద్రపోయినప్పుడు తను ఎట్లా బ్రీత్ చేస్తున్నాడు అనేది మనకు ఒక కరెక్ట్ ఎస్టిమేషన్ వస్తుంది. పాలు తాగేటప్పుడు, ఏడ్చేటప్పుడు ఎవరిని చూసినా కూడా ఎక్కువసార్లు బ్రీతింగ్ తీసుకున్నట్టే అనిపిస్తుంది. నిద్రపోయేటప్పుడు కూడా ఆయాసంగా ఉంది, లేకపోతే ఆయాసం ఎక్కువైపోయి పాలు కూడా తాగలేకపోతున్నాడు, తను చికాగ్గా ఉన్నాడు, పాలు తాగట్లేదు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో కనుక హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఒకసారి చెక్ చేసి వేరే ఏమైనా మందులు కూడా కావాలా అనే విషయాన్ని చూసుకోవడం జరుగుతుంది. సో నార్మల్గా కూడా తల్లి పాలు ఇచ్చేటప్పుడు జలుబు కానీ, దగ్గు కానీ ఉంటే తను కంటిన్యూ చేయొచ్చు. ఏం చేయాలి అంటే, తను ఒక మాస్క్ వేసుకొని చేతులు బాగా సోప్ వేసి కడిగేసుకొని బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వచ్చు. ఇంట్లో ఎవరికైనా జలుబు కానీ, దగ్గు కానీ ఉంటే వాళ్ళు బేబీని హ్యాండిల్ చేయకుండా ఉండటము బెటర్, వాళ్ళు సపరేట్ రూమ్లో ఉండటము బెటర్. నెక్స్ట్ వచ్చేసి, చాలామంది అసలు ఏసీ వేసుకోవచ్చా, ఫ్యాన్ వేసుకోవచ్చా, చలికాలంలో
ఎలాంటిది ఏంటి అనేది భయపడుతూ ఉంటారు. సో నార్మల్గా బేబీకి ఈ కాలంలో చల్లగా ఉండడం వల్ల కూడా వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, ఈ చికాగ్గా ఏడవడము జరగచ్చు. సో ఏడ్చిన ప్రతిసారి బేబీకి పాలు కావాలనేది కాదు, చాలా రీజన్స్ ఉండొచ్చు. సో ఈ చలికాలంలో ఈ చల్లదనం వల్ల బేబీలకి చలి ఎక్కువయ్యి నిద్రపోలేకపోవడం కూడా ఉంటుంది. సో వాళ్ళకి క్యాప్ బట్టలతో పాటు నార్మల్ ప్యాంట్ షర్ట్ ఆర్ షర్ట్ జుబ్బాతో పాటు క్యాప్, మిటెన్స్, సాక్స్ వేసి నీట్గా ర్యాప్ చేసేసి పెట్టి లోపల అలా తల్లి ఊంబ్ అయితే ఎలా అయితే వేడిగా తల్లి ఊంలో ఉండేవాళ్ళో అట్లానే పెట్టేస్తే వాళ్ళు ఇబ్బంది ఏం పడకుండా చక్కగా నిద్రపోతారు. సో బయట టెంపరేచర్కి వచ్చినట్టయితే రూమ్ టెంపరేచర్ 26 to 28 అనేది వేసుకుంటే కనుక ఆ టెంపరేచర్లో పెడితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. ఫ్యాన్ ఏ స్పీడ్లో పెట్టాలి డాక్టర్ గారు అని అడుగుతుంటారు కొంతమంది పేరెంట్స్. సో ఫ్యాన్ 2, లేకపోతే చాలా వేడిగా అనిపిస్తే 3. యాక్చువల్గా అయితే ఈ చలికాలంలో 3 స్పీడ్ వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. చాలామంది అయితే ఫ్యాన్స్ కూడా ఆపేస్తున్నారు. ఓన్లీ థింగ్ ఇస్ తను పడుకున్నప్పుడు మటుకు నీట్గా వెచ్చగా పెట్టాలి. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ వెచ్చగా ఉన్నా చెమట పట్టేసి నిద్రపోవడానికి ఇబ్బంది పడవచ్చు. అండ్ బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా తను నీట్గా ర్యాప్ చేసి క్యాప్, మిటెన్స్, సాక్స్ కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి బేబీతో పాటు. సో ప్రెగ్నెంట్ మదర్స్కి అయితే ఫ్లూ అనేవి సివియర్ ఫార్మ్స్ రాకుండా ఉండడానికి మేము వచ్చేసి వ్యాక్సిన్ అనేది ఇస్తాం. ఇప్పుడు బేబీస్లో పుట్టిన తర్వాత ఎప్పుడు వ్యాక్సిన్స్ వేసుకోవాలి? సో యాజ్ పీడియాట్రిషియన్స్ మా టార్గెట్ ఏముంటుందంటే ఫస్ట్ 1 year లోపే మ్యాక్సిమం వ్యాక్సినేషన్స్ అయిపోవాలి. దట్ టు ఫస్ట్ 6 months ఎప్పుడైతే బిడ్డకి పూర్తిగా తల్లిపాల మీదే ఉంటాడు ఫస్ట్ 6 months చాలా వరకు వ్యాక్సినేషన్స్ అయిపోతాయి. తర్వాత అంతా రిపిటేషన్స్, మెజారిటీ వరకు రిపిటేషన్సే ఉంటాయి. సో అలాంటప్పుడు 6 months ఎప్పుడైతే తను కొంచెం కూర్చోవడం, మెడ నిలబెట్టుకుని కూర్చోవడానికి స్టార్ట్ అయ్యే టైం కల్లా, అంటే 6 monthsకి కరెక్ట్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే కనుక ప్రతి 6 months బిడ్డకి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ అనేది వేస్తాం. సో 1 నెల తర్వాత ఇంకొక డోస్ ఉంటుంది. తర్వాత పెద్ద పిల్లల్ని చూసుకుంటే కనుక ఇప్పుడు అయితే ఇయర్లీ రికమెండేషన్ అనేది వచ్చింది. ఇయర్లీ 1 ఫ్లూ వ్యాక్సిన్ ఈ టైంలో, ఫ్లూ వచ్చే టైంలో ఫస్ట్ 6 months తర్వాత స్కూల్కి వెళ్ళే ముందు వేయడం అనేది మేము రికమెండ్ చేస్తాం. సో దానివల్ల అస్సలు ఫ్లూ జబ్బు రాదు అనేది కాదు, కానీ సివియర్ ఫామ్ రాకుండా, చాలా ఇబ్బంది అనేది కాకుండా కొంచెం చిన్నపాటి డిసీజ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఫ్లూ వ్యాక్సిన్ చిన్నపిల్లలకి, దాంతోపాటు ప్రెగ్నెంట్ మదర్స్కి, దాంతోపాటు క్యాన్సర్ ఉన్న పేషెంట్లు, మందులు తీసుకుంటున్న వాళ్ళు, డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు, ఇట్లా కొన్ని కేటగిరీస్ ఆఫ్ హై రిస్క్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళకి తీసుకోమని రికమెండ్ చేస్తాం. సో జలుబు అండ్ ఏం తీసుకోవచ్చు, ఏం తినకూడదు, అండ్ ఏం టెంపరేచర్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మీకు ఈ డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నాము. నమస్తే. నమస్తే.